కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశమానము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు కనపరచకుండా గుడ్డితనము కలగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత అని మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘంలో ఉన్న విశ్వాసులకు ఎవరికో ఈ మాటలు రాయబడలేదు, కానీ జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఆలోచన చేస్తే ఒక రకంగా ఇది అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యముగా కూడా మనము ఆలోచన చేయొచ్చు. అంతకుముందు యేసుక్రీస్తు యొక్క ప్రకాశమానము ఆయనకు కనబడకుండా అనేక సంవత్సరాలు ఆయన గుడ్డివాడినిగా చేసింది. అనేక పర్యాయాలు దేవుని సువార్త ప్రకాశమానం తనకు అందకుండా ఈ యుగ సంబంధమైన దేవత పౌలును మోసం చేసినట్లే అనేకుల్ని మోసం చేస్తూ ఉంది. పౌలు మోసపోయినట్లుగానే అనేకులు కూడా మోసపోతూ ఉన్నారు. పౌలు గుడ్డివాడైనట్లుగానే అనేకులు కూడా గుడ్డివారవుతూ ఉన్నారు. దానిని ఎరిగిన అపోస్తలుడైన పౌలు ఆయన సాక్ష్యాన్ని ఈ కొరింథీ సంఘంలో ఉన్న వారికి తెలియజేస్తూ ఈ మాటలు రాయటం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో మరొక అంధత్వం కలిగిన వ్యక్తిని గురించి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో పాటు దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చదువుదాండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది చాలా శ్రేష్టమైన అధ్యాయం. క్రైస్తవ ప్రపంచ చరిత్రని మార్చే అధ్యాయం. ఈ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు నేను త్వరగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను అను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు మార్గం దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక ఎలుగు అతని చుట్టూ ప్రకాశించను. 8వ వచనం చదువుతున్నాను. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చేపట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనక ఉండెను. ఆ తర్వాత మరొక వచనాన్ని నేను చదువుతున్నా, 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేద్దండి. వాళ్ళ ఈ భాగానికి ఒక టైటిల్ పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఏ టెంపరీ బ్లైండ్నెస్, ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ బ్లెస్సింగ్. ఇది తాత్కాలికమైన అంధత్వం కానీ శాశ్వతమైన ఆశీర్వాదము. ఇది 3 రోజుల తాత్కాలికమైన అంధత్వమే కానీ, 3 రోజుల తాత్కాలికమైన గుడితనమే కానీ ప్రపంచానికి అనేకమైన సంఘాలకి వెలుగును తీసుకుని వచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పౌలు భక్తుడు మోసుకొని వస్తా ఉన్నాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు చీకటి ఏం చేస్తుందంటే మానవునికి అంధత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది. చీకటి మానవునికి కళ్ళు లేకుండా కనబడకుండా చేస్తూ ఉంటుంది. చీకటి కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లే కాదు చాలా సార్లు ఏం చేస్తూ ఉంటుంది అంటే మానవ దృష్టికి ఏది కనపడకుండా చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వెలుగు కూడా కొన్నిసార్లు మనల్ని గుడ్డిదారిగా చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆ మధ్యాహ్న కాల సమయంలో ప్రకాశమానమైన వెలుగు పౌలుని ఏం చేసింది, సౌలుగా ఉన్న ఆ వ్యక్తిని ఏం చేసింది అంటే గుడ్డివాడినిగా చేసింది. చీకటి గుడ్డివాడినిగా చేయటం కాదు, కానీ దేవుని వెలుగే అపోస్తలుడిగా పిలువబడుతున్న పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్న వ్యక్తిని గుడ్డివాడిగా చేసింది. ఆ గుడ్డితనం 3 రోజులే ఉంది, కానీ ఆ గుడ్డితనము, ఆ 3 రోజుల గుడ్డితనము అపోస్తలుడైన పౌలుని మాత్రమే కాదు, సర్వ ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన గుడ్డితనముగా ఆ గుడ్డితనాన్ని గురించి మనము ఆలోచన చేయొచ్చు. రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 18వ వచనంలో మెయిన్ టైటిల్ 18వ వచనంలో నుండి
కొన్ని విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలను. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో నా శరీరం నందు ఒక ముళ్ళు ఉంది, దాని కొరకు నేను ముమ్మారు ప్రార్థన చేశాను, అది నా శరీరం నుండి తొలగింపబడలేదు. ఆ ముళ్ళు చాలా మంది కంటి జబ్బై ఉండొచ్చు అని బైబిల్ పండితులు అనేక పర్యాయాలు వ్యాఖ్యానించడం మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ తర్వాత అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీ ధన్యత ఏమైపోయింది. చదువుతున్నా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం ఎన్నో వచనం, అది 15వ వచనం. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, శక్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చివేసిందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. అంటే కంటికి సంబంధించిన వ్యాధిని కలిగిన వాడుగా కొన్ని సందర్భాల్లో మా మెడికల్ భాషలో చెప్పాలంటే చాలా వచనాలు చెప్పొచ్చు, కానీ అవన్నీ రాత్రి చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి ఆయనకి కంటి సంబంధమైన జబ్బులు ఉండొచ్చు, ఆయన కన్నులు సరిగా చూపు లేకుండా ఉండిపోవచ్చు అని కొంతమంది భక్తులు ఆ ముళ్ళు కంటికి సంబంధించిన ముళ్ళు అయి ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడండి. ఒక గుడ్డివాడే, చూపు సరిగా లేని వాడే పెద్ద అక్షరాలు రాస్తాడు అనేది మరికొంతమంది ఈ మానసికమైన శాస్త్రికులు చెప్పే మాట ఏంటంటే, అంత పెద్ద అక్షరాలు రాయటానికి కారణం మేబీ ఆయన కళ్ళు సరిగా లేవు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరూ గుడ్డివారుగానే కనిపిస్తూ ఉన్నారు, లోకమంతా గుడ్డివారుగానే కనిపిస్తూ ఉంది. దాన్ని ఎరిగిన అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఎవరికి గుడ్డితనాన్ని కలగజేస్తుందని చెప్పండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి. ఒకప్పుడు నేను కూడా అవిశ్వాసనే, ఒకప్పుడు పౌలు గారు కూడా అవిశ్వాసే, ఒకప్పుడు మనం అందరము అవిశ్వాసులమే, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా కొంతమంది చుట్టూ ఉన్నవారు అవిశ్వాసులుగానే కనిపిస్తూ ఉన్నారు. ఈ అవిశ్వాసం మనం ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రకాశము కనబడకుండా మానవులందరికీ గుడ్డితనాన్ని కలగజేస్తూ ఉంది. కానీ ఈ గుడ్డితనంలో నుండి దేవుడు మనల్ని వెలుగు ప్రకాశించాలి, నిజదేవుణ్ణి చూడాలి, నిజదేవుణ్ణి కనుగొనాలి అని దేవుడు మనకు నిత్య వెలుగుని ఆయన మనకి కనిపించేట్లుగా, వినిపించేటట్లుగా ప్రతిసారి మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనం నుండి ఆయన కంటిలో నుండి రాలిన పొరలు, కొన్నిసార్లు ఏమని రాయబడిందంటే ఇంగ్లీష్లో స్కేల్స్ అని రాయబడ్డాయి. ఇది ఒరిజినల్ గ్రీక్ భాషలో ఏమని రాయబడిందనంటే, పాము కుసం విడుస్తుంది కదా, ఆ పాము కుసం విడిచినప్పుడు ఆ కుసం ఎలాంటిదో అలాంటివి రాలిపోయినాయి అని రాయబడింది. మరి కొంతమంది భక్తులు ఏం చెప్పారంటే, ఈ చేపల పొలుసులు ఉంటాయి కదా, ఆ పొలుసులు లాంటివి ఆయన కంటిలో నుండి రాలిపోయినవి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఆ రోజు పౌలు గారికి, ఈ రోజు మనకు కూడా అనేకమైన కంటి మీద పొరలు వచ్చినాయి. దేవుణ్ణి చూడకుండా, వాక్యాన్ని చూడకుండా, దేవుని ఆజ్ఞలను చూడకుండా, దేవుడు ఎలాంటి వాడో కనబడకుండా, చాలా మందికి కన్ను మిన్ను అందకుండా, కంటికి చూపు రాకుండా గుడ్డివారుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి కామంతోనో, కొంతమందికి మోహంతోనో, కొంతమందికి వ్యభిచారంతోనో, కొంతమందికి ధనముతోనో ఏదో ఒక రకమైన కంటి పొరలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి క్యాటరాక్ట్స్ ఎక్కువైపోయినాయి, కొంతమందికి ఈ స్కేల్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు జీవితంలో ఉన్న 7 పొరలు ఈ రాత్రి త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఆయన జీవితాన్ని జాగ్రత్తగా, ఆయన రాసిన పత్రికలన్నింటిలో నుండి జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కన్నుల ఎదుటి నుండి ఏమి రాలిపోయినాయో, ఎలాంటి వాటిని దేవుడు రాలగొట్టాడో, తద్వారా ఎలాంటి మంచి నేత్రములు కలిగిన వాడుగా ప్రభువును చూడగలిగాడో కొన్ని మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో నుండి 1-2 విషయాలు ఈ రాత్రి సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. అతని కన్నుల్లో నుండి రాలిపోయిన పొరలు లాంటి పొరలే ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో నుండి కూడా రాలిపోవాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. కొన్ని మాటలు ఈ రాత్రి మీకు అవుట్లైన్ ఇచ్చేస్తాను. చాలా మంది సేవకులు ఉన్నారు కనుక
ఆ తర్వాత వాటిల్లో నుండి 2 విషయాలు కానీ ఒక విషయం కానీ ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది స్వనీతి అనే పొర రాలిపోయింది. అందరూ చెప్పండి, ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ సెల్ఫ్ రైచియస్నెస్. కొంతమందికి స్వనీతి చాలా కంటికి ఎవడు కనబడకుండా వాళ్ళ కన్నులకు ఏం పుట్టింది ఏం పట్టింది అని అంటే ఏం పట్టింది చెప్పండి? ఈ పొర పట్టింది. ఏ పొర అంటే స్వనీతి. దేవుని నీతి కన్నా మా నీతి చాలా ఎక్కువగా ఉంది, మేమేం పాపం చేయట్లేదు అనే స్వనీతి పొర చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. అది మొదటి పొర. రెండో పొరను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా రాసుకోండి ఈ రాత్రికాల సమయంలో. రెండోది మత ఆచారాలు అనే పొర అపోస్తులైన పౌలు కన్నులకి గట్టిగానే పట్టింది. ఆయన అడిగితే నా పితృ పారంపర్య ఆచారాల్లో నేను విశేష ఆసక్తి కలిగిన వాడిని అని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం కన్నా, దేవుని వాగ్దానాల కన్నా, దేవుని యొక్క ఉన్నతమైన భాగాల కన్నా ఆయనకి ఏది ఎక్కువైపోయింది? ఆయన కన్నులకి మబ్బు కలగజేసింది ఏంటి? ఆయన కన్నులకి ఇలాంటి పొరలు కలగజేసింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే మత ఆచారాలు. ఈరోజు చాలా లీగలిస్టిక్ ట్రెడిషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఆచారాల మధ్యలో ఆత్మీయతను కనుగొనలేని గుడ్డివారు చాలా మంది ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఆయన కంటి పైన ఈ పొర కూడా మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దర్శించగా ప్రభువు కనబడగా అననయ వచ్చి ప్రార్థన చేయగా ఈ కంటి నుండి ఆ పొరలన్నీ రాలిపోతా ఉన్నాయి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఆధ్యాత్మిక అజ్ఞానపు పొర. ఏ పొర అంటే చెప్పండి? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్పిరిచువల్ ఇగ్నోరెన్స్. ఆయన పైకి చాలా భక్తి కలిగిన వాడే, పైకి చాలా ఉన్నతంగా పిలువబడిన వాడే. వచనాలు కూడా చెప్పేస్తే అయిపోతుందేమో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను దేవుడు మంచివానిగా నమ్మకమైనగా పిలిచాడు. ఆ తర్వాత రాయబడిన మాట, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఎలా చేశాను అనంటే తెలిసి చేశానంటే లేదు, ఇవన్నీ నేను తెలియక చేశాను. నాకు ఆధ్యాత్మిక అజ్ఞానము అనే అంధత్వం నా కన్నులకు పొరలాగా అయిపోయింది. దానిని బట్టి నేను దేవుణ్ణి సరిగా చూడలేకపోయాను. ఇది ఆధ్యాత్మిక అజ్ఞానపు పొర కూడా ఆ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దర్శించగా అననయ వచ్చి ప్రార్థన చేయగా 3 రోజుల తరువాత అవి రాలిపోయినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. దాని 4వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, ద్వేషం లేదంటే క్రూరత్వం అనే పొర కూడా అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి రాలిపోయినట్లుగా మనం ఆలోచన చేస్తూ, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలోనే సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాడు. ఏది ప్రాణాధారంగా ఫీల్ అవుతున్నాడు? ఇదే నాకు శ్వాస, ఇదే నాకు ఊపిరి, దీంతోనే నేను బ్రతుకుతున్నాను అనేది దేంతో అనుకుంటున్నాడంటే మనుషులను బెదిరించటం, క్రైస్తవులను బెదిరించటం, శిష్యువులను బెదిరించటం, కావాలంటే హత్య చేయటం, గర్భిణీ స్త్రీలను కూడా. ఆయన క్రూరత్వం ఎంత గట్టిగా ఉంది అనంటే అందులో దేవుని ప్రేమను కనుగొనలేని, ధర్మశాస్త్రము చూపించే దేవుని ప్రేమను కానీ, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే ఇతరులను ప్రేమించు అన్నదాన్ని కానీ కనబడకుండా పొరలతో నిండిపోయిన పౌలుని మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పొరలు కూడా రాలిపోతా ఉన్నాయి. ఇంతకు మీరు ఉన్నారా? మీ పొరలు కూడా రాలుతున్నాయా? జాగ్రత్తగా చెప్పండి. ఎన్ని పొరలు చెప్పాను? మొదటిది స్వనీతి అనే పొర, రెండోది మత ఆచారాలు అనే పొర, దాని మూడోది అజ్ఞానం, ఆధ్యాత్మికంగా అజ్ఞానం. ఆయన అజ్ఞాని అనటానికి లేదు కానీ అజ్ఞానము తెలియక ఇగ్నోరెన్స్ తో నేను చేశాను, ఆ పొర కూడా రాలిపోతా ఉంది. క్రూరత్వము ద్వేషము అనే పొర కూడా ఆ కళ్ళ నుండి రాలిపోతా ఉంది. దాని 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది అధికారపు పొర, లోక సంబంధమైన అధికారము. ఆయన ఏమనుకున్నాడంటే యెరూషలేములోనికి వెళ్ళి నేను ప్రధాన యాజకుని దగ్గర నుండి జీవో పేపర్స్ ని పట్టుకొని దమస్కులోనికి వెళ్ళి దమస్కులో సమాజ మందిరంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వారందరినీ హతం చేద్దాము అనుకొని, నా చేతిలో అధికార పత్రాలు ఉన్నాయి, నా చేతిలో లోక సంబంధమైన అధికారం ఉంది, దీంతో నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఆ మధ్యలో మార్గంలోనే దేవుడు దర్శిస్తే కాగితాలు ఎటుపోయినాయో, ఆ పత్రికలు ఎటుపోయినాయో, పత్రికలు ఎగిరిపోయినాయో తెలియదు. ఆ పొరలో కూడా అప్పుడు దాకా నాకున్న బలం ఇది, నాకు ఉన్న శక్తి ఇది, నాకున్న జీవో ఇది అనుకున్నవాడు ఆ పొరలు కూడా అననయ ప్రార్థన చేయగా అవి కూడా రాలిపోతా వచ్చినాయి. మరొక పొరలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయనకున్న ఉత్సాహము, ఎలాంటి ఉత్సాహము
అని మనం ఆలోచన చేస్తే చాలా విశేషమైన ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి ఉంది కానీ అది రాంగ్ మోటివ్లో ఆసక్తి ఉంది. ఇది తప్పుడు ఉత్సాహము అనే పొర. ఎలాంటి పొర అంటే చెప్పండి, ఇట్ ఈస్ ఏ రాంగ్ జీల్. కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. నేను మా మతంలో మారిపోతున్నారు, యోధా మతంలో ఆయన విశేషమైన ఆసక్తి కలిగిన వాడు. ఈ ఆసక్తి ఏమైంది అని మనం ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మాటలు ఇలాగ రాయబడ్డాయి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉంది కానీ నిజమైన జ్ఞానానికి సంబంధించిన ఆసక్తిగా అది కనిపించట్లేదు. కాబట్టి తప్పుడు ఆసక్తితో దేన్నో సాధిద్దాము అని రాంగ్ మోటివ్స్ తో, రాంగ్ ఆసక్తితో, జీల్తో ఆయన ఉంటుండగా ఆ పొరలు కూడా దేవుడు మధ్యాహ్నం దర్శించగా రాత్రి అరణగా ప్రార్థన చేయగా ఆ పొరలు కూడా రాలిపోయినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. దెన్ ఫైనల్లీ 7వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవిశ్వాసము అనే పొర. నిజంగా యేసుక్రీస్తే ప్రభు, ఆయనే మరణించాడు, ఆయనే సిలువ వేయబడ్డాడు, ఆయనే తిరిగి లేచాడు అని విశ్వాసం ఉంటే మరలా ఇలాంటి అవిశ్వాసపు గుడ్డితనము పౌల్లో ఉండేది కానే కాదు. ఇంత జరిగినా, ఆయన ఎదుటే జరిగినా, శిష్యులందరూ ప్రకటిస్తున్నా, సంఘ పెద్దలు చనిపోతున్నా, వారికి సంబంధించిన స్టెఫనుకి సంబంధించిన వస్త్రాలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టినా కూడా ఈయనకి దేవుని మీద విశ్వాసం లేదు. కానీ ఏ గోత్రంలో పుట్టాడు అని అంటే ఆ దేవునికి సంబంధించిన యూదుల గోత్రంలోనే పుట్టినవాడు, బెంజామీను గోత్రంలోనే పుట్టినవాడు, ధర్మశాస్త్రములు బాగా పరిశీలన చేసే పరిచయ తెగకి చెందినవాడు. కానీ ఏమి లేదు అనంటే అవిశ్వాసము చాలా ఎక్కువ ఉంది. విశ్వాసము లేని జీవితాన్ని అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూడొచ్చు. కాబట్టి అవిశ్వాసము పొరలు కూడా ఏమైపోయినాయి చెప్పండి, రాలిపోయినాయి. ఎన్ని పొరలు చెప్పారండి? 7 పొరలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది స్వనీతి అనే పొర. రెండవది చెప్పండి, రెండవది మత ఆచారాలు అనే పొర. దాని 3వది ఆధ్యాత్మిక అజ్ఞానపు పొర. 4వది క్రూరత్వము, ద్వేషము అనే పొర. 5వది లోక సంబంధపు అధికారపు పొరలు కంటి నుండి రాలిపోతా ఉన్నాయి. తప్పుడు ఉత్సాహము అనే పొరలు కూడా ఆయన కంటిలో నుండి రాలిపోయి ఫైనల్లీ అవిశ్వాసము అనే పొర కూడా రాలిపోతా ఉంది. ఈ రాత్రి కాల సమయంలో వీటిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకొని వీటి మీద మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను 1-2 విషయాలు మాత్రమే ఈ రాత్రి ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని ముగించేస్తాను సమయానికి. మొట్టమొదటి పొర ఏమి పొర అంటే చెప్పండి, స్వనీతి అనే పొర. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి. కొంతమందికి వాళ్ళ స్వనీతి ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటుంది అని అంటే పాపులనైనా మార్చొచ్చామో కానీ స్వనీతి పరులను మార్చడం చాలా కష్టం. పాపకి ఏం తెలుసు అంటే, నేను పాపం చేశాను, ఏదో ఒక రోజున నా పాపం నన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక రోజున నేను పాపిగానే ఉంటాను, నా పాపము నన్ను వేధిస్తా ఉంది, నాకు రక్షకుడు అవసరము, నా పాపము ముగించబడాలి, లేకపోతే ఏదో నరకానికో ఏదో రకమైన శిక్షకు నేను పాత్రుడు అవుతాను అనుకుంటాడు. కానీ స్వనీతి పరుడు అలా అనుకోడు. నేను చాలా బాగున్నాను, నాకు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, నేను పాపమే చేయలేదు, నాకు ఏ నీతి ఎవడి నీతి అవసరం లేదు, ఎవడ మాట నాకు అవసరం లేదు, ఏ సువార్త నాకు అవసరం లేదు, ఏ మాట నాకు అవసరం లేదు అనుకొని స్వనీతి పరులు చాలా మంది వారి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళని నేను ఎరుగుదును. జాగ్రత్తగా రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. అపోస్తలుడైన పౌలు యొక్క నీతిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని మాటలు కొంచెం డీప్ గా దేవుని మాటలు ఈ రాత్రి ఆలోచన చేద్దండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్లుగా ఆయన సొంత సాక్ష్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి ఎవరన్నా చదవగలిగే వాళ్ళు బిగ్గరగా చదివితే చాలా మంచిది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెంజామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రుడినై, ధర్మశాస్త్ర విషయము పరిసేయుడినై, ధర్మశాస్త్రము విషయములో పరిసేయుడినై, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడినై, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయము అనిందుడునై ఉంటిని. ధర్మశాస్త్ర నీతిలో నేను ఎలాంటి వాడినంటే పర్ఫెక్ట్ మ్యాన్. ధర్మశాస్త్రమును బట్టి ఒకవేళ నీతిమంతుడిగా నన్ను క్యాలిక్యులేషన్ చేస్తే నాలాగా ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేనేలేడు. ఎంత స్వనీతి అని మనం ఆలోచన చేస్తే
ఎందుకు వస్తే మరొక వచనం రాయబడింది. చూడండి 8వ వచనంలో, ఆ తర్వాత 9వ వచనం, డైరెక్ట్ 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైనా, ఇప్పుడు దాకేమో ధర్మశాస్త్రపు నీతి అన్నాడు, ఇప్పుడేమంటాడు ఇంకొక మాట ఎక్కువైపోయి మాట్లాడుతా ఉండు. ధర్మశాస్త్రము వలనైనా నా నీతిని. కొంతమంది నా నీతి, నా భక్తి, నాది నేను చాలా టాప్ అనుకుంటా ఉంటారు. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రపు సంబంధమైన నీతే గాని స్వనీతే గాని, ఈ రెండింటిని ఒక మాటలో పౌలు జీవితంలో మనం చెప్పాలంటే, ఆయన కంటికి యేసుక్రీస్తు ప్రకాశమానం కనపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయనకి ఎప్పుడు ఆయన నీతి కనిపిస్తా ఉంది. ధర్మశాస్త్రాన్ని అంతటిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ధర్మశాస్త్రంలో మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. నేను మీకు అర్థం అవడానికి 2 మాటల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు ఇలాగా, ధర్మశాస్త్రపు విధులన్నింటినీ, ఆజ్ఞలన్నింటినీ 2 భాగాలుగా విభజన చేస్తారు. అవేంటంటే పాజిటివ్ కమాండ్మెంట్స్, నెగిటివ్ కమాండ్మెంట్స్. చెయ్యదగినవి, చెయ్యకూడనివి. చెయ్యదగినవి ఎన్ని ఉన్నాయంటే 248 ఆజ్ఞలు మనం చేయాలి. ఎన్ని ఆజ్ఞలు చేయాలి చెప్పండి? 248 ఆజ్ఞలు. మానవ శరీరంలో 248 అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవం ఏం చెప్తున్నారంటే, ఇదిగో దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని ఆజ్ఞలు పాటించు, దేవుని ఆజ్ఞలు పాటించు అని చెప్తా ఉంటుంది. చేయకూడనివి ఎన్ని ఉన్నాయి అని చెప్తే, ఆలోచన చేస్తే 365 ఆజ్ఞలు చేయకూడని ఆజ్ఞలు ఉన్నాయి. 2 కలిపితే 248 ప్లస్ 365 కలిపితే 613 ఆజ్ఞలు కనిపిస్తా ఉన్నాయి. ఇవి చేయకూడని ఆజ్ఞ ఏం చెప్తుందంటే, ప్రతిరోజు నువ్వు పాపం చేయొద్దు, ప్రతిరోజు నువ్వు పాపం చేయొద్దు, ప్రతిరోజు నువ్వు పాపం చేయొద్దని 365 నెగిటివ్ ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే పౌలు అంటాడు, ఈ 613 ఆజ్ఞల్లో నేను పర్ఫెక్ట్, నన్ను మించిన వాడు ఎవడు లేనే లేడు, నన్ను తన్నిన వాడు ఎవడు లేనే లేడు. కొంతమంది ఇలాగూ వాళ్ళ సొంత నీతుల్ని అందరూ ఎదుట ప్రత్యక్షపరుస్తూ ఉంటారు. పౌరులు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, స్వనీతి ఏం చేస్తుంది అని అంటే, ధర్మశాస్త్రపు నీతి గాని స్వనీతి గాని మనల్ని దేవుని ఎదుట, దేవుని ప్రకాశమానం కనపడకుండా గుడ్డివారిగా చేస్తా ఉంది. మీరున్నారు ఇక్కడ? జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు మారిన తర్వాత స్వనీతిని అంతా చాలా చండాలంగా ఆయన పెంటవల ఎంచుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, మనం ఎవరు పాపులమో చెప్తుంది, కానీ ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయటము వల్ల కానే కాదు. ధర్మశాస్త్రం ఏది చెయ్యదాలకపోయేనో దేవుడు దానిని చేయించను. ధర్మశాస్త్రాన్ని నేను ఏమనుకున్నానంటే, నేను 613 ఆజ్ఞలు బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నాను. ఏది చేయకూడదా ఇది చేయట్లేదు, ఏది చెయ్యాలో అది చేస్తా ఉన్నాను. నా ప్రతి అవయవము ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉంది. కానీ ఎలాగూ అతిశయించుకున్నారంటే, ఆ కంటికి ఎంత పెద్ద పొర పట్టింది అంటే, స్వనీతి తప్ప ఏది కనిపించట్లేదు. రాత్రికాల సమయంలో కొంతమందికి నేను చాలా బాగున్నా అనుకునే వాళ్ళకి ఈ రాత్రికాల సమయంలో స్వనీతి వలన కలిగే 4 నష్టాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తారు. అసలు స్వనీతి వలన, ఈ సెల్ఫ్ రైచియస్నెస్ వలన ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో మనల్ని దిగజారుస్తున్నాయో 4 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మొట్టమొదటిది, స్వనీతి ఏం చేస్తుందంటే దేవుని నీతిని ఎదురుస్తా ఉంది. ఎవరి నీతిని ఎదురుస్తుంది చెప్పండి? అసలు స్వనీతి, ఒక మానవుని యొక్క నీతి దేవుని నీతిని ఉల్లంఘిస్తా ఉంది, దేవుని నీతికి ఎదురుగా మాట్లాడుతూ ఉంది, దేవుని నీతిని ఉల్లంఘిస్తా ఉంది, అది నిరర్ధకం చేస్తా ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 3వ వచనం ఇలా రాయబడింది. త్వరగా తీయండి దేవుని వాక్యాన్ని. ఈ రాత్రికాల సమయంలో శ్రద్ధగా దేవుని మాటలు ఉందండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుగొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరు రాయబడిందట? దేవుని నీతికి ఎందుకు లోబడలేదు అనంటే, స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. దేనికి వ్యతిరేకంగా స్వనీతి పనిచేస్తుంది అనంటే, దేవుని నీతికి. వాళ్ళు అసలు దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతి తెలిస్తే దేవుని నీతిని ఎదిరించడం వల్లగానే కాదు,
ఆయన ఏమనుకున్నంటే నేనెంత నీతిమంతుణ్ణి, నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేడు అనుకొని నేనేదో నా మతానికి గొప్ప చేయాలనుకున్నాడు, నేనేదో నా మతాన్ని నిలబెట్టాలనుకున్నాడు. దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తా ఉంటే దేవుని ప్రకాశమానం పడగొడితే నేను చెప్తుందంటే నా అంత దుర్మార్గుడు లేనే లేడు, నా అంత పాపుడు లేనే లేడు, పాపుల్లో నేను ప్రధానుణ్ణి. అప్పుడు దాకా నీతిమంతుణ్ణి విర్రవీగిన వాడు, మనకన్నా శ్రేష్టమైన కులంలో పుట్టినవాడు, మనకన్నా చాలా ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడు, మనకన్నా అన్ని విషయాల్లో టాపెస్ట్ లో ఉన్న ఒక యూదుడు చెప్పే మాట ఏంటనంటే, నా నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగా కనిపిస్తా ఉంది. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి నష్టం ఏంటి అని అంటే, స్వనీతి ఎప్పుడు దేవుని నీతిని ఎదురిస్తా ఉంటుంది. స్వనీతి ఎప్పుడు దేవుని నీతిని లోబడదు. స్వనీతి ఎప్పుడు దేవుని నీతిని ఉల్లంఘిస్తా ఉంటుంది. స్వనీతి ఎప్పుడు దేవుని నీతికి ఎప్పుడూ సబ్మిటివ్ గా ఉండదు. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ నీతి, కొంతమంది అనుకుంటారు మనిషి తన సొంత పనుల ద్వారా, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించటం, దాన కార్యాలు చేయటం, ధర్మ కార్యాలు చేయటం, అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, మంచి పనులు చేయటం, దీనిని బట్టి నేను దేవుని కన్నా నీతిమంతుణ్ణి అని అనుకోవటానికి అవకాశం ఉంది. నువ్వు చేసే ఏ కార్యాలు, నువ్వు చేసే ఏ మంచి, నువ్వు చేసే ఏది దేవుని నీతి ఎదుట నీకు పనికిరావు. పౌలు గారు అనుకుంటుండు, నా స్వనీతిని బట్టి నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో, ఎప్పుడైతే దమస్కు మార్గంలో ఆయన కింద పడిపోయాడో, అప్పుడు అర్థమవుతుంది, ప్రభువా నీ నీతిని నేను ఎదిరించలేను. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని ఏమంటామంటే డివైన్ రైచియస్నెస్. దేనికి పోటీ అనంటే స్వనీతికి దేవుని నీతికి మధ్య విభేదం కలుగుతా ఉంది. లోబడటానికి ఇష్టపడట్లేదు. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ స్వనీతి వలన కలిగే సెకండ్ డేంజర్, రెండో ప్రమాదం ఏంటి అని అంటే, ఇతరులను తక్కువ చేసే తోలనాత్మక నీతి. ఇది తోలనాత్మకం అంటే కొన్ని భాషలు తెలుగులో మీకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తా జాగ్రత్తగా. కంపారిటివ్ రైచియస్నెస్, పక్కన వాడితో పోల్చుకునే నీతి. ఏ నీతి అనంట, మనకు బాగా తెలిసిన స్టోరీ. పరిసేయుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. ఈ పరిసేయుడు అనుకుంటుడు, నా అంత నీతిమంతుడు లేడు. ఎవరితో పోల్చుకుంటా ఉన్నాడు? సుంకరితో పోల్చుకుంటా ఉన్నాడు. లూకాసు వార్తలో మీరు రాసి పెట్టుకోండి, 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివితే, కొంతమంది ఈ ఊరిలో కూడా నీతిమంతులు ఉన్నారు. ఏమనుకుంటారంటే, ఆ తాగుబోతోడు కన్నా నేను చాలా బెటర్ గా ఉన్నా, ఆ వ్యభిచారి కన్నా నేను చాలా బెటర్ గా ఉన్నా, ఆ దొంగ కన్నా నేను చాలా బెటర్ గా ఉన్నా, ఆ చర్చికి పోయేవాడి కన్నా నేను చాలా బెటర్ గా ఉన్నా, ఇదిగో ఈ పాస్టర్ గారి కన్నా కూడా నేను చాలా బెటర్ గా ఉన్నా. కొంతమంది పాస్టర్లో కూడా కంపారిటివ్ రైచియస్నెస్ ఎక్కువైతుంది ఈ మధ్యకాలంలో. సేవకుల్లో కూడా ఆ సేవకుడి కన్నా నేను బెటర్ గా ఉన్నా, ఈ సేవకుడి కన్నా నేను బెటర్ గా ఉన్నా. ఇది ఏంటి అంటే, స్వనీతి ఇతరులతో పోల్చుకుంటా ఉంటుంది. స్వనీతి ఎప్పుడు మనుషులతో పోల్చుకుంటా ఉంటది. కానీ దేవుని నీతి ఎప్పుడు యేసుక్రీస్తుతో పోల్చుకుంటా ఉంటది. మనం ఎవరితో ఈక్వల్ గా ఉండటానికి, ఎవరితో ఉండటానికి అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు పక్కవారి కంటే మెరుగ్గా ఉండటం నీతిగా ఉండటం కాదు. పక్కవారి కంటే మెరుగ్గా ఉండటం అది నీతి అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు. చదువుతారా ఎప్పుడన్నా మీరు చదవండి ఒక మాట. ఆ పరిసేయుడు ఏమని చెప్తుందంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. ఈ గారు కూడా త్వరగా చదవాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనం, 9వ వచనం అమ్మా. కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. డైరెక్ట్ గా 11వ వచనం. పరిసేయుడు లోబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలన ఈ సుంకర వలనైనను ఉండనందుకు. జాగ్రత్తగా అంటే, సుంకరి గవర్నమెంట్ ఉద్యోగి, ట్యాక్స్ కలెక్టరు, డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు, ఆధిపత్యం చేసేవాడు. ఏమైనా తేడా వస్తే ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయేవాడు. వాడితో డైరెక్ట్ నేను ఈ సుంకర వలనైనను ఉండనందుకు. ఇప్పుడు చెప్పండి, రక్షించబడిన వ్యక్తి ఎవరు?
ఒక ఆయన బయటకు వచ్చి ఆకాశం వైపు చూడటానికి కూడా దమ్ము సరిపోక నేను పాపిన ప్రభువా అనుకున్నవాడు రక్షించబడి వెళ్ళిందా, ఇదిగో నేను కంపారిటివ్ గా వీళ్ళకన్నా నేను చాలా నీతిమంతుడిగా ఉన్నా, చర్చికి వెళ్ళే వారి కన్నా నీతిమంతుడిగా ఉన్నా, ఈ ఊర్లో ఉన్న వారి కన్నా నీతిమంతుడిగా ఉన్నా, నాకు అసలు రక్షణ అవసరం లేదు, నాకు దేవుడి అవసరం లేదు, నేను భక్తిలో చాలా ఎక్కువగా ఉన్నా, వాళ్ళకన్నా వీళ్ళకన్నా అనుకునే వాళ్ళు ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. నీ నీతి, నీ సొంత నీతి నిన్ను రక్షణలోనికి తీసుకుని రానే రాదు. ఆ పరిసేయుడు ఎలాగైతే రక్షింపబడకుండా నిత్య నరకాగ్నికి త్రోసివేయబడ్డాడో, కొంతమంది దీన్ని ఏమంటాం చెప్పండి, కంపారిటివ్ రైచియస్నెస్, ఇతరులతో పోల్చుకునే తులనాత్మకమైన నీతిని స్వనీతితో పోలుస్తా వచ్చారు. మొట్టమొదటిది దేవుణ్ణి ఎదిరించే నీతి. స్వనీతి అంటే దేన్ని ఎదిరిస్తుంది చెప్పండి, దేవుని నీతిని ఎదిరిస్తా ఉంది. రెండోది స్వనీతితో వచ్చే నష్టం ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ స్వనీతి వలన కలిగే మరొక నష్టం ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ రైచియస్నెస్. స్వనీతి ఎప్పుడు బాహ్యంగా నీతిమంతులుగా కనబడాలని చూపిస్తా ఉంటది. లోపల నీతి ఉన్నా లేకపోయినా, లోపల భక్తి ఉన్నా లేకపోయినా, లోపల సరుకున్నా లేకపోయినా, బయటికి మాత్రం షో ఎలా ఉంటుందంటే నేను నీతిమంతుడిని. స్వనీతి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు ఇలాగ రాయబడ్డాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం, అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుతున్నారు. వెలుపల మనుషులకు ఎలా కనిపిస్తున్నారంట, మీరు బయటికి ఎలా కనిపిస్తున్నారు, వెలుపలకి ఎలా కనిపిస్తున్నారు, నీతిమంతులుగా ఆగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండిన ఉన్నారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే బయటికి బాగా కనిపిస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బయటికి చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నాడు, చాలా నీతిమంతుడిగా కనిపిస్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే సౌలు నీలాంటి వాడే కావాలయ్యా మాకు, ఇలాంటి మా ప్రజలందరినీ, క్రైస్తవులందరినీ చీల్చి చెండేవాడే కావాలి. కానీ లోపల ఏముందో ఎవడు కనిపించలే. ఒక రోజున ఈ కళ్ళల్లో ఈ పొరలన్నీ రాలిపోయిన తర్వాత ఇదే రోమిలికి రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, నేను మేలు చేయాలనుకుంటున్నా కానీ మేలు చేయకూడని కీడే చేస్తా ఉంది, నా శరీరంలో పాపం నివసిస్తా ఉంది, నేను ఎంత దౌర్భాగ్యుడిని, మరణమునకు లోనైనా ఇట్టి శరీరము నుండి నన్ను విడిపింపగలిగిన వాడు ఎవడు, ఎంత తీవ్రమైన ఆందోళన కలిగి మాట్లాడుతున్నాడు అని అంటే ఈరోజు కొంతమందికి బయటికి బాగా కనిపిస్తా ఉంటారు, బయటికి చాలా నీతిమంతులుగా కనిపిస్తూ ఉంటారు, బయటికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోపల వాళ్ళు భయంకరమైన వేషధారణతోనూ, భయంకరమైన దేంతో ఉన్నారంటే చెప్పండి, అక్రమముతోనూ నిండిన వారుగా కనిపిస్తా ఉన్నారు. 3 విషయాలు చెప్పాను, జాగ్రత్తగా అండి. మొదటిది, స్వనీతి దేంతో పోల్చబడతా వచ్చింది అని అంటే దేవుని నీతికి లోబడకుండా ఎదిరించేదిగా కనిపిస్తా ఉంది. రెండోది, స్వనీతి దేనితో పోల్చబడతా ఉందంటే ఇతరులతో కంపేర్ చేసుకొని వాడికన్నా నేను బెటర్గా ఉన్నాను అనుకొని నువ్వు మోసం చేసుకుంటా ఉన్నావు. మూడోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ స్వనీతి ఏం చేస్తుందంటే బయటికి చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది, కానీ అంతరంగములో వేషధారణతోనూ, దోపిడితోనూ, అంధకారంతోనూ, గుడితనంతోనూ అది నిండిపోతా ఉంది. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక మాటలో చెప్పాలంటే స్వనీతి విగ్రహారాధన. స్వనీతి ఎలాంటి చెప్పండి, స్వనీతి భయంకరమైన విగ్రహారాధన. ఎందుకు విగ్రహారాధన అన్నానంటే చాలా మందికి విగ్రహారాధన అంటే చాలా బాగా తెలుసు. ఏంటంటే బొమ్మల్ని పూజించడం. విగ్రహారాధన అంటే ఏం చెప్పండి, బొమ్మల్ని పూజించడం. వీడే పూజించుకుంటాం. నా అంత గొప్పవాళ్ళు లేడు, నేను చేసిన పనులు ఎంత ఈ ఊర్లో ఎవడూ చేయలేడు, నేను చేసిన దానం ఎవడో చేయలేడు, నేను చేసిన కార్యాలు ఎవడో చేయలేడు, నేను చేసిన ప్రయాణాలు ఎవడో చేయలేడు. ఎవరిని ఎవడు పూజించుకుంటాడని చెప్పండి, తన్ను తానే పూడుకుంటా ఉన్నాడు. ఇందాక తమ్ముడు చెప్పినట్లు కొంతమంది వారి కడుపే దేవుడు, కొంతమందికి వాళ్ళకు వారే నీతిమంతులు. స్వనీతిమంతులు ఎలాంటి వారంటే సొంత విగ్రహారాధనలో ఉండిపోయారు. పౌలు కూడా తన ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని ఎంతో గర్వపడతా ఉన్నాడు. అయ్యో, ధర్మశాస్త్రమును బట్టి నేను అనింజుడిని, నన్ను ఒక్కడు కూడా ఏలెత్తి చూపించడానికి నేను దొరకలేదు. 613 ఆజ్ఞల్లో నేను మంచివాడిని అనిపించుకున్నాను. నా సమానమైన వయస్కులు ఉన్న వారందరూ, యోధా మతాన్ని ఆచరించే వారందరిలో ఐ ఆమ్ ద బెస్ట్. అంటే సమాన వయస్కులు అనే మాట ఎందుకు రాయాల్సి వచ్చిందనంటే అప్పుడు ఏమనుకున్నానంటే సమాన వయస్కుల్లో యేసు క్రీస్తు కూడా ఉన్నాడు.
ఒక మాటలో చెప్పాలంటే ఐ ఆమ్ బెటర్ టు క్రైస్ట్. నేను యేసు క్రీస్తు కన్నా ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడు అనుకుంటూ, ఆ తర్వాత కంటి పొరలన్నీ రాలిపోయిన తర్వాత చెప్తా ఉన్నాడు, అయ్యో ప్రధానుల్లో నేనే, పాపులందరిలో ప్రధానుడిని నేనే. అంతకుముందు అపోస్తులకి ఏ మాత్రము తక్కువ కాలేదన్నాడు. ఆ తర్వాత విశ్వాసులతో పోల్చుకోండు, ఆ తర్వాత పాపులతో పోల్చుకోండు. ఇప్పుడు ఐ ఆమ్ ద చీఫెస్ట్, నేనే ప్రధాన పాపిని అని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ స్వనీతి నిన్ను ఏం చేస్తుంది అని అంటే దేవుని దగ్గరికి రాకుండా చేస్తా ఉంది. నువ్వు చేసే ఏ కార్యము, ఏ మంచి కార్యము ఈ రాత్రి నిన్ను రక్షించలేదు. మహాకార్యాలు, అద్భుత కార్యాలు చేసిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, స్వనీతితో దేవుని నీతిని మనము ఏ మాత్రము ఏం చేయాలని చెప్పండి, లోబడదు. అది దేవుని నీతిని మనం నెరవేర్చడానికి ఇష్టపడదు. ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి పొర ఏమని రాలిపోయింది అని అంటే స్వనీతి అనే పొర రాలిపోతా ఉంది. రెండో విషయాన్ని చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. రెండోది ఏమని చెప్పాను చెప్పండి, మత ఆచారాలు అనే పొర. చూడండి నాతో పాటు దేవుని వాక్యంలో గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం ఇలాగ రాయబడింది. గల్తీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలిగిన వాడై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందుతునని నా నడవడికని గురించి మీరు వింటిరి. ఎంత పెద్ద స్టేట్మెంట్ అండి. మరలా చదువుతున్న జాగ్రత్త చూడండి. నా పితరుల పారంపర్యాచారమందు విశేషమైన ఆసక్తి కలిగిన వాడిని. రెండోది, నా స్వజాతీయులలో నా సమానమైన వయస్కులలో అనేకుల కంటే నేను ఆధిక్యత నొందిన వాడిని, ఆసక్తి కలిగిన వాడిని. రెండోది, ఆధిక్యత నొందిన వాడిని. అది నా నడవడిక. నా నడుక ఎలా ఉంది అని అంటే మత ఆచారాల్లో నేను చాలా బెస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఈ మత ఆచారాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోగికి ముందేసుకోమని ఒక బాటిల్ ఇచ్చారు. మేము డాక్టర్లకు కదా ఇలాగే చెప్పాలి. ఆ బాటిల్ తీసుకుని వచ్చి ఆ రోగి చుట్టూ ఉన్న అటెండెంట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, ఈ బాటిల్ కలర్ బాగలేదు, ఈ మూత కలర్ బాగలేదు, ఈ మూత పెద్దగా ఉంది, ఈ మూత చాలా చిన్నగా ఉండాలి, ఇది బాగా టైట్గా ఉంది. ఇప్పుడు ఈ మూతల గురించో, ఆ బాటిల్ గురించో, బాటిల్ రంగుల గురించో మాట్లాడితే నీ రోగం తగ్గిద్దా? ఏం తాగాలి? బయట ఏ రంగు ఉన్నా, నీకు ఇష్టం ఉన్న రంగు ఉన్నా, ఇష్టం లేకపోయిన రంగు ఉన్నా, మూత టైట్గా ఉన్నా, మూత లూజ్గా ఉన్నా, మూతకి ఉన్న రంగు నీకు నచ్చినా నచ్చకపోయినా, అది పెద్దగా ఉన్నా తక్కువగా ఉన్నా, నీకు కావాల్సిందేంటి? లోపల ఉన్న మందు. అపోస్తలుడైన పౌలు ఏమంటుందంటే, ఈ లోపల ఉన్న యేసుక్రీస్తు అనే మందును గుర్తించకుండా బయట ఉన్న ఈ ఆచారాలన్నీ, నా పితరుల పారంపర్య ఆచారంలో, ధర్మశాస్త్రంలో అది ఉంది, ఇది ఉంది, అది చేశా, ఇది చేశా, ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని చూశాడు. కానీ ధర్మశాస్త్రం అంతా ఎవరి గురించి చెప్తుందో, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టేయటానికి వచ్చాడా? కాదు. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేయడానికి ఆయన వచ్చాడు. ఒక మాటలో మీకు చెప్తా. ఇంతకుముందు 613 ఏమున్నాయి చెప్పండి, ఆజ్ఞలు ఉన్నాయి కదా. 245 పాజిటివ్, 365 నెగిటివ్. ఈ 613 ఆజ్ఞలన్నింటినీ యేసుక్రీస్తు చిన్న కృప ద్వారా అన్నిటినీ సమాప్తం చేశాడు. ఆయన కృప కింద ఉంటే చాలు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఇదిగో అపోస్తలుడైన పౌలుని మత ఆచారాలు, ఈరోజు కొంతమందికి ఆచారాలు ఎక్కువైపోయినాయి, సంఘాల్లో కూడా ఆచారాలు ఎక్కువైపోయినాయి, సమాజంలో కూడా ఆచారాలు ఎక్కువైపోయినాయి. లోపల ఉన్న మందుని కనిపెట్టలేదు కానీ, లోపల ఉన్న మందుని వేసుకోవాలన్న ఆకాంక్ష లేదు. కానీ ఈరోజు తెలుగులో సామెత ఉంది, పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా ఎట్ట కనిపిస్తుందట? పచ్చగానే కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చగానే కనిపిస్తుంది. ఇంతకీ లోకం పచ్చగా ఉందా, వీడికి రోగం పచ్చగా ఉందా? రోగం పచ్చగా ఉంది. మా జాడ్యానికి ఇప్పుడే పచ్చకామర్లు వచ్చినాయి, మళ్ళీ మధ్య జాయిన్ చేసిన ఆయన గట్టి నవ్వుతుండు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా ఎలా పచ్చగా ఉంటుందో, ఈ ఆచారాలు పాటించే వాళ్ళకి అనేకులకి ఎలా ఉంటుందంటే, వీళ్ళకేదో పిచ్చి పట్టిందండి. ఎక్కడి నుంచి ఇందాక మా అన్నయ్య చెప్తుంది కదా, పైనుంచి ఏమీ రావట్లేదు, అది అబద్ధం. అన్ని దేశాలన్నీ పక్క దేశాలే, అమెరికా అయినా ఏదైనా సరే భూమి మీద సమాంతరంగా
మాకు పక్క దేశాల నుంచి రావట్లేదు కానీ పరలోకం నుండి పైనుంచి మాత్రం బాగానే కుమ్మరించబడతా ఉంది. దానికి కొదువులేనే లేదు. మాకు వచ్చేదంతా పైనుండే. మీరు అనుకుంటున్నారు పక్క నుండి అమెరికా నుంచి ఆఫ్రికా నుంచి రావట్లేదు కానీ ఎక్కడి నుంచి వస్తుంది మాకంతా పరలోకం నుండే. ఇదిగో అపోస్తులైన పౌలును కూడా దర్శించింది ఎక్కడి నుంచో తెలుసా? పైనుండే దర్శించుండు. భూమి మీద ఉన్న ఏ మనుషుడు పౌలు దగ్గరికి వెళ్ళి నువ్వు పాపివి ఇలా మారాలి అని చెప్పడానికి పౌలుకున్న జ్ఞానము గాని, పౌలుకున్న విధేయత గాని, పౌలుకున్న ధర్మశాస్త్రంలో ఆయన చెప్పేదానికి ఎవడెన్ని చెప్పగలడు? పౌలుకి పేతురు వెళ్తే పేతురు తాట వేస్తాడు. ఏముందయ్యా నీకు నా దగ్గర చెప్పడానికి అని. అందుకే నేరుగా కొంతమందిని ప్రభువే దర్శిస్తా ఉన్నాడు. ప్రభువు దర్శించినప్పుడు దేవుని ఎదుట ఈ ఆచారాల పొర అంతా ఏమైపోయింది అని మనం ఆలోచన చేస్తే ఆచారాల పొర మొత్తం ఏమైపోయింది చెప్పండి? ఎగిరిపోయింది. మూడో మాట చెప్తా, ఇట్ ఈస్ ద ఇగ్నోరెన్స్. తెలియక చెప్పండి, తెలియక. అంతకుముందు ఎలాంటి వాడు అని అంటే తెలిసి చేసిండు. ఏం తెలుసు ఆయనకి అనంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఈ క్రైస్తవులు తిరిగేదంతా తెలుసు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని తెలుసు. ఇంకా ఏం తెలుసు పౌలుకి అనంటే ఇదిగో మెస్సయ్య త్వరగా రాబోతుంది కానీ వచ్చిన వాడు మెస్సయ్య కాదు అని తెలుసు. దీనికోసమే ఎలా మారిపోయిందంటే పూర్వము నేను హింసకుడును, హానికరుడును, దూషకుడుగా మారిపోయిండు. కానీ ఒకరోజు తెలిసింది, దమస్కు మార్గంలో వెళ్తుండగా తెలిసింది. అప్పుడు ఏమని ఒప్పుకుంటుందంటే ఏ పొర అని చెప్పాను? ఆధ్యాత్మిక అజ్ఞానపు పొర, ఇగ్నోరెన్స్. నిజానికి జాగ్రత్తగా వినండి, పౌలుకి నిజంగా తెలియదు అంటారా? పౌలు గురించి చెప్పాలంటే పౌలు లాగా చదువుకున్నాడు ఒక్కడు లేడు. పౌలు ఎక్కడ చదువుకున్నాడు? గమాలియేలు పాదాల వద్ద చదువుకున్నవాడు. పౌలుకి ఆ రోజుల్లో స్టడీ పర్పస్ లో మనం చెప్పాలంటే మా ఫిలాసఫర్స్ కానీ డాక్టరేట్ ఉన్నోళ్ళు కానీ ఎవడో సరిపోడు. అంత శ్రేష్టమైన గమాలియేలు పాదాల దగ్గర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఏమంటుండంటే నాకు తెలియక చేసి తిని. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షత లేకపోతే నీ చదువంతా అంధత్వంగానే మారిపోతా ఉంటది. దేవుని రెవల్యూషన్ లేకపోతే నువ్వు ఎంత చదివినా. పౌలు గారిని అడిగితే పౌలు గారు ఆది కాండం నుంచి ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రతిదీ కంఠస్థం. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల లోపులోనే చేయాలంటే టీనేజ్ వచ్చే లోపులోనే 13 సంవత్సరాల లోపులోనే ధర్మశాస్త్రం అంతా కంఠస్థం చేయాల్సిన వాడు. అలాంటిది చాలా ఆసక్తి కలిగిన వాడుగా చాలా నేర్చుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, రాజుగారు ఓ పౌలు నువ్వు అతి విద్య వలన పిచ్చిపెట్టినోడురా, నీకు చదువు లేదంటానికి లేదు. కానీ ఏం చేసిందనంటే నీ చదువు, కొంతమందికి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, బాగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. మీరు స్టడీ చేసి చివరికి మీరు నిరూపించింది ఏంటంటే మనిషి కోతి నుండి వచ్చాడని చెప్తుండే. ఒకడు చదివి ఎక్కడి నుంచి వచ్చిందంట? మనిషి కోతి నుండి వచ్చిందన్నాడు. చివరికి ఆయనే మారి లేదు మనిషిని దేవుడు చేశాడు అనుకున్నాడు. ఈరోజు కొంతమందిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాగా తెలిసి ఎరిగిన వారు నువ్వు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా, పౌలుకి లేఖనాల్లో ఉన్న జ్ఞానం అంతా తెలుసు, ప్రతి లేఖనము తెలుసు, ప్రతి ధర్మశాస్త్రంలో పొల్లు సున్నా అన్ని తెలుసు. కానీ ధర్మశాస్త్రంలో లేఖనాల్లో ఉన్న యేసుక్రీస్తును మాత్రం పౌలు కనుగొనలేకపోయాడు. దేవుని ప్రత్యక్షత లేకుండా నీకు ఎంత చదువు ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా, నీ స్వనీతి గాని, నీ జ్ఞానము గాని దేవుడు నిన్ను కనుగొన్నట్లుగా చేయలేచాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే యేసుక్రీస్తే నేరుగా ఎరిగి ఎవరిని దర్శిస్తా వచ్చాడు చెప్పండి? పౌలును దర్శిస్తా వచ్చాడు. నేను ఇక్కడ ఆపేసి ఇంకో కోణంలో 2 మాటలు చెప్తాను. ఈ కళ్ళ నుండి పొరలు రాలిపోయిన తర్వాత పౌలుగా మారిన తర్వాత పౌలు ఏం చూశాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం లేదు కానీ జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. పౌలు ఎవరిని చూశాడంటే ఎవరిని చూశాడు? నెంబర్ 1 యేసుక్రీస్తును చూశాడు. సౌలా నన్ను ఎందుకు హింసించున్నాడు? ఎవరిని చూశాడు? నేను ఎవరయ్యా అంటే నీవు హింసించుతున్న యేసును. ఎవరిని చూడగలిగాడు అనంటే ఈ అంధత్వం. ఏ అంధత్వం అని చెప్పాను? తాత్కాలికమైన అంధత్వం ఏం తీసుకొని వచ్చిందంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఎవరిని చూడగలుగుతున్నాడంటే ఈ తాత్కాలికమైన అంధత్వం రాకపోతే ఎప్పటికీ ప్రభువును చూసేవాడు కానే కాదు. నేను ఎవరిని చూస్తున్నానంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును చూస్తున్నాను. నేను ఎవరిని చూస్తానంటే సమాధి చేయబడిన యేసుక్రీస్తును చూస్తున్నాను. నేను ఎవరిని చూస్తున్నానంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తును చూస్తున్నాను. నేను ఎవరిని చూస్తానంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క బలమేంటో నేను చూస్తా ఉన్నాను. నేను ప్రభువును చూశాను.
ఆయన చెప్తా ఉంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నేను ఎవరిని చూస్తున్నాను, నా కంటిలో నుండి పొరలన్నీ రాలిపోయిన తర్వాత అంటే నేను యేసును చూస్తా ఉన్నాను. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పౌలా నువ్వు ఇంకేం చూసినవయ్యా, నేను బహుమానాన్ని చూస్తున్నాను. పౌలా నువ్వు ఇంకేం చూసినవయ్యా, నేను కిరీటాలను చూస్తా ఉన్నాను. పౌలా నువ్వేం చూసినవయ్యా, నేను మూడో ఆకాశం, ఎవడో చూడలేని మూడో ఆకాశం నేను మాత్రమే చూడగలిగా. నేను మాత్రమే ప్రభు యొక్క ప్రత్యక్షతలు కలుగునున్నా. నేను మాత్రమే ఎవరికి లేని ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ రాత్రి నీ కన్నులకున్న పొరలు రాలితే గాని, నీ కన్నులకు పట్టిన భయంకరమైన పొలుసులు రాలితే గాని, నీ కంటికున్న కుబుసాలన్నీ ఊడితే గాని నీకు ఎవరు తేటగా కనిపిస్తారు, ఎవరు స్పష్టంగా కనిపిస్తారు, కలదోడు పెట్టుకున్నట్లుగా పర్ఫెక్ట్ గా ఎవరు కనిపిస్తారంటే ప్రభు కనిపిస్తాడు. పరలోకం కనిపించింది. ఆయన అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, వెనుచూపును బట్టి నేను చూడట్లా, దేన్ని బట్టి నేను నడుచుకుంటానంటే విశ్వాసపు కంటితో నేను చూస్తా ఉన్నా. నా మనోనేత్రములు వెలిగింపబడినందున నేను ప్రభువును చూస్తా ఉన్నా. ఈరోజు బాహ్య సంబంధమైన కన్నులు మాత్రమే కాదు, అంతరంగికమైన కన్నులు కూడా అపోస్తులైన పౌలు చూడగలుగుతాం. ఇంకొక మాట నేను చెప్పేసి ముగిస్తాను. మీ అందరికి ఏది కనబడదో ఆ అదృశ్యమైనవి దేవుడు నాకు కనబడేటట్లు చేశాడు. లోకములో అదృశ్యమైన వాటిని చూసే కన్నులు అపోస్తులైన పౌలు కనుగొన్నాడు. బయటికి కళ్ళ నిండా పుసులే, ఎక్కడ నిలబడినా కంటిలో నీళ్లు కారుతా ఉంటాయి, గ్లకోమా అంటాము. అలాంటి భయంకరమైన కంటిలో నుండి ఏమి చూడగలుగుతున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివితే, ఈ బాహ్య పురుషుడు కృషించుతున్నాను. ఆ మాట చదివేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచనం అన్నది? 4వ అధ్యాయం 16వ వచనం. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము. ఎలాగనగా కింద లాస్ట్ లో మాట చదువుతున్నదండి, దృశ్యమైనవి అనిత్యములు, నిత్యం ఉండేవి కావు, కానీ అదృశ్యమైనవి నిత్యములు. ఏం చూస్తున్నాడంటే నిత్యమైన వాటిని చూస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ స్వనీతి పొరలు రాలిపోతే, మీ పాపపు పొరలు రాలిపోతే, మీ అవిధేయత పొరలు రాలిపోతే, మీ అజ్ఞానపు పొరలు రాలిపోతే, ఆచారాలనే పొరలు రాలిపోతే, అధికార దాహం అనే పొరలు రాలిపోతే, ఈ రాత్రి ఏమి చూడటానికి అవకాశం ఉందంటే నేరుగా ప్రభువును చూడటానికి అవకాశం ఉంది, నేరుగా పరలోకాన్ని చూడటానికి అవకాశం ఉంది, నేరుగా పరలోకములో ఉన్న ఆధిక్యతలన్నింటిని చూడటానికి అవకాశం ఉంది. మూడో ఆకాశంలో ఆ కుడి పార్శ్వన దేవుని సింహాసనం పైన ఆ దేవదూతలు గారి ఏ మనుషుడు ఉచ్చరింప శక్తిము గాని ఆ మాటలు అపోస్తులైన పౌలు వింటా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఏమి చూశాడయ్యానంటే మనము కనబడే వాటిని చూస్తా ఉన్నాం కానీ అపోస్తులైన పౌలు చెప్తుండు, అదృశ్యమైన వాటిని నేను చూస్తా ఉన్నా. ఏంటి అదృశ్యం? సాతాను అదృశ్యంగానే ఉంటది. పౌలును చూస్తే మన భాషలో చెప్పాలంటే గడగడ ఒలుగుతుంది, ఇంకా చెప్పాలంటే ఉచ్చపడుతుంది. ఎవరికి? నేను అదృశ్యమైన వాటిని చూస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు అనంటే అప్పుడు దాకా నేను 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 నా స్వనీతి అన్నవాడు ఇప్పుడు ఏం చెప్తున్నంటే ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ రకమైన గుడితనం ఉన్నవో ఈ రాత్రి నీ కంటిలో నుండి ఆ పొరలన్నీ రాలటానికే నేను ఒక మాట అసలు మెయిన్ మెసేజ్ లోనికి రాలా. అదేంటంటే ఈ రాత్రి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే 3 దినాలు. ఎన్ని దినాలు ఆయన బ్లైండ్ అయిండు? 3 దినాలు. మీరు జాగ్రత్తగా యేసుక్రీస్తు యొక్క 3 దినాలు ఏంటిది? సిలువ వేయబట్టం, సమాధి చేయబట్టం, పునరుద్ధారుడిగా తిరిగి లేవడం. యోనా యొక్క 3 దినాలు సేమ్ ఇలాంటిదే. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించినప్పుడు 3వ దినమున ఇలాంటిదే. యోనా తిమింగళములో ఉన్నప్పుడు 3 దినాలు ఇలాంటిదే. ఎస్తేరు 3 దినాలు రాజ్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటిదే. అపోస్తులైన పౌలు 3 దినాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయన పరిచర్యకి భూమి మీద ఎక్కడ ఏది ఆగనేవలేదు. కొన్ని వేల సంవత్సరాలకి, ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటింది, ఇప్పటికి అది సజీవంగానే నిలబడతా ఉంది. ఒక్కసారి నీ కళ్ళకున్న పొరలు రాల్చుకొని చూడు, ప్రభువుని తీక్షణంగా చూడు, ప్రభువుని నేరుగా చూడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు, నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రాత్రి మరొక రాత్రి కూడా ఉంది. మొదటి రాత్రి పాపమంత్రాన్ని విడిచిపెడతాం, 2వ రాత్రి మంచి నిర్ణయం తీసుకుంటాం, 3వ రాత్రి పునరుద్ధారుడిగా అపోస్తులైన పౌలు లేకపోతాం.
రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొదటి రోజు సౌలు అనేవాడు చచ్చిపోయాడు. రెండో రోజు సౌలు పౌలుగా మారటానికి దేవుని కొరకు ఒక నిశ్చయం తీసుకుంటా ఉన్నాడు. మూడో రోజు అననీయ రావటంతోనే, చేతులు పెట్టడంతోనే, శత్రువుని సహోదరుడా అనటంతోనే, అప్పుడు దాకా ఉన్నవాడిని ఎదురుగా ఎవరిని చూస్తున్నాడు కళ్ళు తెరవటంతోనే, అంటే ఒక సేవకుని చూస్తా ఉన్నాడు. ఏ సేవకుడైతే ఏ క్రైస్తవుని అయితే చంపాలనుకున్నాడో అదే సేవకుడిని, అదే క్రైస్తవుని, అదే నాయకుడిని తీసుకుని వచ్చి ఇతడితోనే నీ జీవితం ప్రారంభం అనటంతోనే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన సంఘమును గురించి అపోస్తులైన పౌలు చూసిన తర్వాత పౌలు ఎన్ని సంఘాలు కట్టాడో, ఎంత పరిచర్య చేశాడో ఆ తర్వాత విషయాలన్నీ మనకి ఎరుగుదము.